నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హిందూ సంప్రదాయంలో ఒక్కొక్క ఆచారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అయితే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హారతిని అడిగి మరీ ఇప్పించుకుంటాం. ఇది ఆనవాయితీ. మరైతే అసలు హారతి ఎందుకిస్తారు? మన ఇళ్లలో చిన్నపిల్లల పుట్టినరోజులప్పుడు గాని, వివాహాది శుభకార్యాలప్పుడు గాని, నవవధువు అత్తవారింట కాలు పెట్టేటప్పుడు గాని హారతిని ఇస్తారు. ఎందుకు? ఈ హారతి వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటి? ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శుభకార్యాలకి గాని దేవాలయాలకి గాని అనేక మంది జనం గుమికూడడం మనం చూస్తుంటాం. అలా వచ్చిన వారిలో రకరకాల వ్యాధిగ్రస్తులు ఉంటారు. దాని వలన ఆ పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. ఇక ఆ వ్యాధులు సులభంగా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అనేక క్రిములు చేరతాయి. వ్యాధిగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులైన వారికి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయట. అలాగే నాసికా సంబంధిత వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో మన అనారోగ్యం అలాగే క్షీణించిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.